గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 3. సేమ్ మనం ఈరోజు కూడా మూడో రోజు సక్సెస్ఫుల్గా నిద్రలేసి వచ్చేసాం. వాకింగ్కి వెళ్తున్నాం. ఈరోజు గొప్ప విషయం ఏంటంటే మా వాళ్ళు నిద్ర లేసాడు, షూ వేసాడు. వాతావరణం కూడా చల్లబడింది. ఓ జాగ్రత్త. ఇటు పోవాలా? నాకు తెలియలేదు. కూర్చుకునింది రా సురేష్ అన్న. మంచి రూట్లు లేవా మూలల్లో తీసుకోపోకపోతే? కొత్త రూట్లు అంటే కొత్తగానే ఉంటుంది, గుచ్చుకుంటుంది సార్. పాత రూట్లు అంటే మనకు తెలిసి కాబట్టి వెళ్ళిపోతాం. ఓకే షట్ ఉండు. పద, కెమెరా క్లీన్ చేసేలే. క్లారిటీ ఇంపార్టెంట్ బిగ్లో. అవి పట్టించుకోబాక. ఓ ఏదో కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుందా? ఆకులన్నీ కూడా వాడిపోయినట్టులా. ఎందువల్ల అంటావు? ఎండాకాలం నిన్న వాన పడితే చెప్పు, నోటికి వచ్చిందంతా చెప్పు. తెలిస్తే తెలుసు అని చెప్పు, లేదా తెలియదని చెప్పు. ఏదో అడగతున్నాను కదా అని చెప్పి నోటికి వచ్చిందంతా చెప్పమాక. సైంటిస్ట్ కాకపోయినా కొంచెం చెప్పాలి కదా. ఈ చెట్లు ఉన్నాయి చూడు. ఏ చెట్లు? పల్లెటూరు సైడ్ అంతా ఈ చెట్లు కొట్టి వరుసగా వేసి వాటి మీద బరువు పెట్టి సప్పటగా అయితే తీసి పరక్కలాగా చేస్తారు. పరకలాగా కొంచెం గట్టిగా చెప్పి వినపడ్డాను నాకు. అయిపోయిందిలే. ఇదేంది ఇదే? దీనికి ఏదో చరిత్ర చెప్తావు కదా దీనికి కూడా చెప్పు. గూడు ఉంది, ఉడత గూడు. ఉడత? పిచ్చుకు గూడు విన్నాం కానీ ఉడత గూడు ఇప్పుడు ఏంటున్నాను సార్. ఉడతే పిచ్చుకు అంత లోపల పెట్టదు, పిచ్చుకు బయట పెట్టింది. ఏమో సార్ నాకు తెలీదు. వద్దులే, అసలే మూడులోనే వద్దులే. మనం దేని డిస్టర్బ్ చేయకూడదు పా. సరేలే. వద్దు వద్దు. ఎప్పుడో పిల్లలు బయట కూడా వెళ్ళిపోయింది. పద ముందు సార్. ఈరోజు క్లైమేట్ చాలా బాగుందబ్బా, ప్రశాంతంగా ఉంది వాతావరణం. క్లైమేట్ ఏం బాగానే ఉంది. కొంచెం నాకే డిఫరెంట్గా అనిపిస్తుంది. ఏం కొడుతుంది? తేడాగా ఉంది అంటే క్లైమేట్ వల్లలే. ఇంకొక గూడు ఉంది, ఆడుంది ఇంకొక గూడు. ఇంకొక గూడు. గూడు ఏం గుళ్ళో? ఎనిపించు గుళ్ళే కదా. మీరు మాత్రం స్థలాలు పెట్టుకొని అపార్ట్మెంట్లు కట్టేసుకొని ఇల్లులు కట్టేసుకోవచ్చు. అవి మాత్రం కట్టుకోకూడదు. ఒకే సెట్కి రెండా? అవి కూడా అపార్ట్మెంట్ కల్చర్ నేర్చుకుంటుంది. అదే చెట్లన్నీ కొంచెం వాడినట్టు అనిపిస్తుంది నాకు. బా నిజంగా ప్లెజెంట్గా ఉందబ్బా. రేడియేషన్ ఉండదు. కాకపోతే ఇప్పుడు మన ఫోన్ రావడం వల్ల మన ఫోన్ రేడియేషన్ తప్పితే ఇంకేం ఉండదు ఇలా. బాగుంది అసలు. నా కెమెరాలో క్లారిటీలు లేవు కానీ పిచ్చుకలంతా పైన కూర్చొని ఆస్వాదిస్తూ ఉన్నాయి ప్రకృతిని. పైన ఒక పిచ్చుకుంది, ఆడ పిచ్చుకుంది. నేను పిచ్చుకలు చూస్తే కింద కాలు తగులుతున్నాయి.
తినక. ఇంతకీ ఏ రూటు యాడికి పోతున్నావు, ఏంది కథ? అది తెల్లచందనం చెట్టు. ఏదా తెల్లచందనం చెట్టు అది. ఇప్పుడు తెల్ల చందనం, ఎర్ర చందనం, బులుగు చందనాలు ఇవన్నీ మనకి ఎందుకు లేకనే. బా ముళ్ళు గుచ్చుకుంటుంది సీనా. వావ్, కొత్త రూట్ అంటే కొత్తగానే ఉంది. ఇప్పుడు నీకు స్టేడియంలో వాకింగ్ చేయడానికి వాకింగ్ చేయడానికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుంది? బొంత చెట్టు. ఏం చెట్టా? బొంత చెట్టు. బొంత. పండ్లు ఏమన్నా వస్తాయి ఇటు? ఏదైనా కడుపు నిండా తినేసి దీన్ని కొట్టి అది బొట్టుకొని పెట్టుకుంటే పొట్టనొప్పి వచ్చేస్తుంది. చిన్నప్పుడు కడుపు నిండా తినేసి రాళ్ళతో దీన్ని కొట్టి పాలు వస్తుంటే ఆ పాలు తీసి బొట్టు పెట్టుకున్నాను. భలే నొప్పి పుట్టేది కడుపు. నాకు అది తెలియక అడగతా. నువ్వు చెప్పేదానికి ఏమన్నా అర్థం ఉంది? తినిన దానికి దాన్ని బొట్టు పెట్టుకోవడానికి ఏమన్నా సంబంధం ఏమన్నా ఉంది? ఆ పాలు చాలా విషపూరితమైనవి. ఆ పాలు విషయం సరే, దాన్ని బొట్టు పెట్టుకుంటే కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? ఎందుకు వచ్చేది తెలీదు. కావాలంటే పెట్టుకోండి. నాకు ఇప్పుడు అంత ప్రయోగాలు వద్దులే, నేనేం తినలేదులే పొద్దున్నే. నాకు పద, కాసేపట్లో నీకు నొప్పి అనిపిస్తా. అది వస్తుందా పాలు? పాలు వచ్చి వస్తుంది పాలు. అది బొట్టు పెడతా ఉండు. వద్దులే పా, బొట్లు పెట్టి నేను ఎప్పుడు నమ్మకపోతుంది. నేను నమ్మను సార్. అని నా మీద ప్రయోగాలు వద్దు, నీ మీద చేసుకో ప్రయోగాలు ఏమన్నా ఉంటే. నాకు కొట్టనొప్పి రాకపోయినా నేను వచ్చింది అని అంటే నువ్వు నమ్మవు కదా, అందుకే నువ్వే పెట్టుకో. వద్దు, వస్తుందా రావట్లేదో నువ్వే చెప్పు. రిటర్న్లో చూద్దాం, ఫస్ట్ నడద్దాం. అడుకోబోతుంది ఈ రూటు. కొండ ఎక్కడో కొండ దిగేస్తే ఇంకో కొండ మీద పోతున్నాం. సరే ఏదో ఒకటి పోతున్నాం ఆడుకో. నేను అడిగింది ఏంది నిన్ను, స్టేడియంలో వాకింగ్ చేయడానికి ఇక్కడ వాకింగ్ చేయడానికి నీకు డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? ఇది నేచర్కి దగ్గరగా ఉంటుంది. పక్షులు, చెట్లు, చల్లగాలి, జీరో పొల్యూషన్, ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. రెండోది కొండ ఎక్కేది ఇట్లా రాళ్ళల్లో నడుస్తుంటే కింద పాదాలు, ఈ మోకాళ్ళు, బాడీ అంతా కూడా బాగా ఫ్రీ అవుతుంది. కాళ్ళు నొప్పులు కూడా చాలా వరకు తగ్గుతున్నాయి. కాళ్ళు నొప్పులు తగ్గుతున్నాయి? ఇదేంది ఇది? అంటే అక్కడ పాదం కరెక్ట్గా పడుద్ది, వేరే మూమెంట్ ఏ ఉండదు. ఇక్కడ ఏంటంటే రాళ్ళల్లో ఎత్తుగా. అప్పుడు ఇంకా కాళ్ళు నొప్పులు రావాలి కదా, రాళ్ళల్లో ఎత్తి పడితే. రోజు వస్తున్నాం కదా మనము, తగ్గుతుంది. అంటే రోజు అంటే 10 రోజులు వచ్చాము, 3వ రోజే కదా ఇది. బాడీ కూడా హీల్ అవుతుంది. మనం బతికే విధానాన్ని బట్టే మన బాడీ అనేది ఎలా కావాలో అలా మార్చుకెళ్తూ ఉంటుంది. ఓకే, నువ్వు ఇంట్లోనే కూర్చుంటే నీ బాడీ ఉబ్బుగా అయిపోద్ది. అదే నువ్వు లేచి వాకింగ్ చేస్తూ ఉంటే కొంచెం తగ్గుద్ది. అది బాగుంది. ఇలాగా కొండల్లో తిరుగుతూ ఉంటే నీ బాడీ ఇంకా గట్టిగా తయారవుద్ది. కొండల్లో తిరిగితే గట్టిగా తయారవుద్ది అంట సురేష్ అన్న చెప్పాడు. మీరు కూడా కొండల్లో తిరగండి. ఈ రాళ్ళల్లో, ఈ కొండల్లో, ఈ వాతావరణం ఏమో నాకు తెలియదు కానీ కొండల్లో తిరిగితే పైకి ఎక్కుతా. కొండల్లో తిరిగితే శరీరం గట్టిపడుతుంది అయ్యి ఏమో కానీ ప్రశాంతంగా అయితే ఉంది. డేలో ఒక 1 అవర్ ప్రశాంతంగా ఉంది ఇటు వచ్చి రావడం వల్ల. కొంచెం ఆ డే అంతా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది నాకైతే. కొంచెం బాగా ఎదిగిన బల్జికాయలు. ఇంకెలా? బల్జికాయలు. దీన్ని కూడా తింటారా? ఏం కాయలు ఏదేదో చూపిస్తాడు, తింటానంటాడు. ఏందో నాకు. ఊటికాయలు చూసావు కదా? ఊటికాయలు చూసా, కలికాయలు టైపే ఇవి కూడా బల్జికాయలు. ఇవి కూడా ఈ విధంగా దొరకడం మంచిది. ఈ విధంగా బాగున్నాయి. అంటే బాగా కాసాయి. దాని పచ్చిగా వస్తున్నాయి ఎందుకు? పండుగ ఉన్నాయి కదా, పండుగ కోసుకోవచ్చు కదా. ఇయే పచ్చియే. దీన్ని ఎట్లా తింటారా? డైరెక్ట్ తినేమన్నా? డైరెక్ట్ కాదు, ఉంచుకొని తినాలి. ఇది కూడా ఎందుకు అన్ని కోస్తున్నావు? ఉన్నాయి చెట్లకి ఉంటే. నేను ఆఫీస్లో కూర్చుంటాను కదా, ఆఫీస్లో కూర్చున్నప్పుడు టైం పాస్గా తిన్నాను. ఇది
వాకింగ్ చేయడానికి వచ్చిన పద్ధతి ఇది. ఆఫీసులో తినడానికి కావాలని చెప్పి ఇక్కడి నుంచి కోసుకొని పోతున్నాడు. గోబీలు, ఫ్రైడ్ రైస్లు అవి తెచ్చుకొని తింటుంటే వందలు అవుతున్నాయి. అవి తెచ్చుకొని తింటుంటే వందలు అవుతున్నాయి. ఏది గోబీలా? ఇది ఫ్రీ కదా, ఫ్రీ. మళ్ళీ ఆరోగ్యం ఉంటుంది, కొత్త ఫైబర్ అవన్నీ బాడీకి వచ్చినట్టు. ఇప్పుడు నిజం చెప్పు, కెమెరా రన్ అవుతుందనే కదా ఇన్ని చెప్తున్నావా? లేదు, నువ్వైనా షాప్లో కూర్చొని తింటా ఉంటే నీకు అప్పుడు అర్థం అవుద్ది నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, ప్రకృతి నుంచి నీకు ఏమేమి ఫ్రీగా వస్తున్నాయి. సరే, అనేది ఈరోజు ఈ కాయలు తింటున్నది. దీని పేరు ఊటికాయలు. దీని పేరు ఊటికాయలు అంట. ఇది తింటున్నాడు సురేష్. ఇన్ని చెప్పి నీకు ఎంత తెల్లంటికలు వచ్చాయంటావు? అది జర్నీ లోపం. ఇన్ని లోపాలు పెట్టుకొని నువ్వు అందరికి నేర్పిస్తున్నావు. సరేలే, అవేదో చెప్తారు కదా, అనుభవించు రాజా. నేను అప్పుడు ఆడెక్కలేబ్బా దాని మీద ఎక్కి ఆ వ్యూ చూడాలి నేను, బ్యాక్ సైడ్ వ్యూ. దానికి ఏమన్నా స్టోరీ చెప్తే నడిచి ఎక్కరా అంటావా? బాగుంది, కింద చూడాలి లేకపోతే డేంజరస్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు తలుపు బాగుంది. పైకి ఎక్కా నేను, మావాడు ఇంకేందే ఉన్నాడు ఆడ. మీకు కనిపించలేదులే, ఆడ ఒక బ్లూ కలర్లో ఉంది కదా, అది నెల్లూరు స్వర్ణాల చెరువు అనుకుంటున్నా, ఐ థింక్ సో. అదే ఇక్కడేదో ఊరుంది, దీని మీద జూమ్ అవుతుంది ఇది. సర్లే, ఒక 2 నిమిషాలు సైలెంట్గా ఉంటా, సౌండ్స్ వినండి మీరే. చాలా ప్రశాంతంగా ఉంది. పక్కిల సౌండ్. చిన్నప్పుడు ఊర్లో అయినవాడిని పొద్దున్న నిద్రలేసే టయానికి ఈ సౌండ్లు ఉండేవి. ఎందుకంటే అప్పుడు ఇల్లులు ఎలా ఉండేదంటే చాలా తక్కువ ఉండేది, ఒక్కొక్క ఇంటికి చాలా స్థలం ఉండేది, అన్నీ చెట్లు వేసుకునేవాళ్ళు, అన్నీ ఉండేది అనమాట. ఇంకా తినడానికి వచ్చావా, వాకింగ్ చేయడానికి వచ్చావా నువ్వు? ఏంది పోదాం వెళ్ళి చూడు, చిన్న సైజ్ దెబ్బ రోడ్డు ఉన్నట్టున్నాడు. అందుకే లావు తగ్గాలంటే కూర్చొని తినకూడదు సార్, పోవాలి వాకింగ్కి వెళ్ళి. మనం కూడా వెళ్దామని చాలా మంది అనుకుంటా ఉంటారు, వాళ్ళకి రావాలంటే వీలు కాదు. నాకు అవకాశం వచ్చింది, కూర్చుంటున్నా, తింటున్నా, పోతున్నా, నడుస్తున్నా, అన్నీ చేస్తున్నా. కానీ ఈరోజు అయితే చెమట కొంచెం తక్కువే పడుతుంది, ఎందుకంటే ఎండ లేదు, ఉబ్బరంగా ఉంది కానీ ఎండ లేదు. ఏందో కనిపెట్టాడు మహానుభావుడు. నేను తినలే ఇవన్నీ, నేను ఆవేశపడను. నువ్వు తిని బాగుంటే తర్వాత తిని రాకండి. నేను ఇదేందో అది కాయ అట్టుందంటే అది తినకూడదు అనమాట దాన్ని. సరే, దీని పేరేందో మాకు తెలీదు. ఇది ఏం చెట్లు, ముల్లగా చెట్టు ఉంది, ఏదో పండ్లు ఉన్నాయి, బాగున్నాయి చూడ్డానికి అయితే పండ్లు బాగున్నాయి, నైస్. అది తినొచ్చో తినవద్దో తెలీదు, దానివల్ల అయితే నేను తినలా. మా వాడు అయితే ప్రయోగం చేస్తున్నాడు దాన్ని కొరికి. అవును, గూగుల్లో కొట్టచ్చు కదా, సారీ మర్చిపోయాక, నెట్ రాదు.
ఆహా ఓహో ఇప్పుడే అనుకున్నా ప్రశాంతంగా ఉందని. వచ్చేసింది ఎండ, అయిపోయాము ఇంకా. నీళ్ళపై సాగరా అల్పేలేదురా నెల్లో. యాక్చువల్గా నేను 20 minutes వీడియోనే పెడతా, తర్వాత కట్ చేసి మళ్ళీ 20 minutes వీడియో తీసి పెడతా. ఎందుకంటే నేను ఏం ఎడిటింగ్లు ఏం చేయడంలా, వీడియో ఎలా వస్తే అలా పెట్టేస్తున్నా. ఎక్కడికో వెళ్తుంది ఇది, ఊరికి వెళ్ళే రూట్ అనుకుంటేదా. బాట ఉంది ఈడ ఏదో ఊరు వెళ్తుంది అయితే. కొండ కిందకి పోద్ది. కొండ కింద బాట తిరిగి ఉన్నారు అయితే. మేకలు మేపుకునే వాళ్ళు. ఓకే, వాళ్ళు వస్తారు. మేకలు మేపుకునే వాళ్ళు వస్తారంట. నిన్న కొండ పైకి ఎక్కినా, కిందకి దిగలా. ఈరోజు కింద నుంచే రౌండ్ వేస్తున్నాం. ఇటు ఉందంట రూట్, ఇటు వెళ్ళిపోదాం పోదాం. ఎందుకంటే అమ్మా బాగుంది ఈ రోడ్డు. యాక్చువల్గా మనం కొండ ఎక్కేటప్పుడు ప్రెషర్ పడుతుంది, ఎక్కడ తొడల దగ్గర పడుతుంది, మోకాల పైన. కొండ దిగేటప్పుడు అంతే. సో దీనివల్ల మనం చేసే డిస్టెన్స్ తక్కువైనా కానీ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటుంది, రిజల్ట్ బాగుంటుంది. రాయలు బాగున్నాయి. ఫస్ట్ వీడియో 50 మంది చూశారు. 50 మంది చూసారంటే ఆశామాష 50 మంది చూస్తున్నారంటే ఏమని అర్థమా? ఫేమస్. అమ్మా బిగ్ బాక్స్ కంటే పంపించండి. మా సురేష్ ఆడిపోయిన తర్వాత చెప్తారు. సముద్రంలో నీళ్ళు ఎందుకు ఉప్పుగా ఉన్నాయి కూడా చెప్తాడు. పూర్వం ఎవరో ఒక రాజు వచ్చి ఉప్పు పోసి ఉంటాడు సముద్రంలో, అందుకే ఉప్పుగా ఉన్నాయి అంటాడు. చెప్పాం కదా, డిస్టెన్స్ తక్కువైనా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. 20 minutes దగ్గరలోకి వచ్చా. అవన్నీ మనం కలపెట్టకూడదు, పోదాంబా. ప్రకృతి ఎలా ఉందో అలానే ఉంచాలి. మనం దాన్ని తాకి దాన్ని నాశనం చేయడాలు, దాన్ని ఆరాధీయాలు చేయకూడదు. పోదాంబా. 20 minutes, ఇంకొక 1 minute అయిపోగానే కట్ చేస్తా, మళ్ళీ స్టార్ట్ చేస్తా, సెకండ్ వీడియో పెడతా. శోకవనములో అర్జున కళ్యాణము. ఓకే, పైకి వచ్చేసా. కాసేపు ఒక 5 minutes మెడిటేషన్ చేసుకుంటా. పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. ఇలా బాగుంది. వావ్, నైస్. బాగుంది అసలు. ఒక 5 minutes పీస్ఫుల్గా మెడిటేషన్ చేసుకొని నెక్స్ట్ వస్తా, వీడియో ఆన్ చేస్తా. పార్ట్ 2 ఉంది దీనికి, వస్తాయి ఇది కూడా.